విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో అడుగుపెట్టి రికార్డుల పరంపరను ప్రారంభించిన మైలురాయి సినిమా కలియుగ పాండవులు. నేటికి ఈ సినిమా విడుదలై 40 ఏళ్లు. డి రామానాయుడు నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా కేవలం ఒక హీరో అరంగేట్రం మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమలో ఒక విక్టరీ శకానికి పునాది. 40 ఏళ్ల క్రితం యంగ్ అండ్ డైనమిక్ హీరోగా వచ్చి నేడు తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వెంకటేష్ నట ప్రయాణానికి ఈ సినిమానే తొలి అడుగు. వెంకీ ఖుష్బు నటన, చక్రవర్తి సంగీతం, యాక్షన్స్, ఎమోషన్స్ కలగలిపిన ఈ యూత్ఫుల్ డ్రామా అప్పట్లో సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వెంకటేష్ గారి నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన ఓ సందర్భంలో ఇలా మాట్లాడారు: నా మొదటి సినిమా తర్వాత వరుసగా 4-5 ఫ్లాప్లు వచ్చాయి. ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. నిర్మాతల కుమారులు కష్టం అని కొందరు, ఈ అబ్బాయికి యాక్టింగ్ రాదు అని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సినిమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ నిర్మాత కొడుకుగా నేను ఎంటర్ అయ్యాను. అయినా ఎవరి విమర్శలను పట్టించుకోలేదు. హిట్ ఫ్లాప్ గురించి ఆలోచించలేదు. ఫస్ట్ సినిమాలో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నటనకు నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. విదేశాల నుంచి రావడమే యాక్టింగ్ మొదలు పెట్టాను. డైరెక్టర్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఏం చెప్తే అది చేశాను. కొన్ని ఫ్లాప్ల తర్వాత స్వర్ణకమలం, ప్రేమ, శ్రీనివాస కళ్యాణం లాంటి విభిన్న సినిమాల్లో అవకాశం వచ్చింది. దాంతో మంచి పేరు వచ్చింది. ఎలాంటి సినిమాల్లోనైనా ఆడియన్స్ నన్ను అంగీకరించారు. థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకే అని అన్నారు. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను తెలుగు నేటివిటీకి మార్చి హిట్లు కొట్టడంలో వెంకటేష్ ను మించిన వారు లేరు. తమిళం, మలయాళం, హిందీ సినిమాలను రీమేక్ చేసి ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు ఊపు తీసుకొచ్చిన నటుడు వెంకీనే.